వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్లా ఉన్న ఆకాష్ని అపూర్వ అలాగే ఎస్పీ సూర్య అరెస్ట్ చేస్తారు కదా. తను ఖచ్చితంగా గగనే సూర్య, కావాలంటే చూడు వాడు నిజం ఒప్పుకుంటాడు అని చెప్పి అపూర్వ ఎస్పీ సూర్యకి ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది. గగన్లా ఉన్న ఆకాష్ లాకప్లో డాన్సులు వేస్తూ ఉంటారు. ఇదేంటి, వీడైతే గగన్ కాదు, ఎందుకంటే గగన్ చాలా అంటే చాలా డీసెంట్గా ఉంటాడు, ఎప్పుడు కోపంగా ఉంటాడు. వీడు మాత్రం ఫేస్లో స్మైల్ అలాగే ఉంది, అలాగే చుట్టుపక్కల వారు తన్ని వింతగా చూస్తున్నారు అని చెప్పి అక్కడున్న కానిస్టేబుల్స్ని అడుగుతూ ఉంటారు. గగన్ మీకు తెలుసు కదా అనగానే, అవును గగన్ మాకు తెలుసు సార్, కానీ ఇతను గగన్ అని మీరు అనుకుంటున్నారా? తను రాక్ స్టార్ ఆకాష్ అని మాకు అర్థమైంది, ఎందుకంటే మొన్న టీవీలో తను ఇంటర్నేషనల్లో డాన్స్లో విన్ అయ్యారు, అందుకే తను ఆకాషే అని చెప్పి అంటూ ఉంటారు అక్కడున్న పోలీస్ స్టేషన్లో స్టాఫ్ అంతా. ఎస్పీ సూర్య కూడా ఈ అపూర్వకి మైండ్లో ఏదైనా తిరుగుతుందా ఏంటి, ఇప్పుడు ఈ ఆకాష్ని కిడ్నాప్ చేస్తే మొత్తం అంతా నా మీదకి వస్తుందేమో అని చెప్పి ఎస్పీ సూర్య స్టేషన్ నుండి బయటికి వస్తారు. ఇది ఇలా ఉండగా శారదా పూరి వంట చేస్తూ ఉంటారు. అమ్మా, నాకు వంట నేర్పించమ్మా, ఎందుకంటే పెళ్ళయ్యేదాకా కనీసం కాఫీ పెట్టడం కూడా రాదు, అందుకే ధ్రువాకి నేను ఎలా చేసినా పాపం తను హెల్ప్ చేస్తున్నాడు అనగానే, చూడమ్మా నేను తప్పు చేశాను, ఇప్పటి నుండి నీకు చాలా రుచికరమైన వంటలు నేర్పిస్తాను. అలాగే గగన్నయ్య కూడా ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాడు, గగనన్నయ్య బ్రతికే ఉన్నాడు, గగనన్నయ్య ఇంటికి రావడంతో ఈ ఇల్లు కలే మారిపోయింది కదా అనగానే, అవునమ్మా మనలో ధైర్యం అలాగే బలం వచ్చింది. ఆ తార అస్సలు మంచిది కాదమ్మా, అందితే జుట్టు అందకపోతే కాలు, ఎందుకంటే గగనని మనస్ఫూర్తిగా ప్రేమించాను అని చెప్పి ఈ ఇంటి ఆస్తిని కొట్టేయాలనుకుంది, నన్ను చాలా హింస పెట్టింది అని చెప్పి అంటుంది పూరిని కౌగిలించుకొని, చూడమ్మా ఆడవారికి ధైర్యం లేకపోతే నాలాగే వంటగదిలో ఉండాలి, నువ్వు తప్పు చేయటం లేదు, నీ భర్తకి నువ్వంటే ఇష్టం, అలాగే నీ ఆడపడుచు తను ఆడిందే ఆట పాడిందే పాట అనుకున్నప్పుడు నువ్వు కూడా ఎదురు తిరగాలి, ఎందుకంటే ఎదురు తిరక్కే నేను ఇలా ఉన్నాను. అలాగే భూమి కూడా 2 కుటుంబాల కోసం పోరాడుతూ ఉంది, తనకి మనం న్యాయం చెయ్యాలి అని అంటుంది శారద. తప్పకుండా అమ్మా, ఆ తార నిజస్వరూపం తెలిసింది, ధ్రువ మంచివారు కాబట్టి తను నాకు చాలా చాలా ప్రేమగా చూసుకుంటున్నారు, అలాగే గగనన్నయ్యకి ఇష్టమైన వంటలన్నీ చెయ్యమ్మా, నేను నేర్చుకుంటాను, అలాగే గగనన్నయ్య వెళ్ళి చాలాసేపు అయింది, ఇప్పటిదాకా ఇంటికి రాలేదు, నేను ఫోన్ చేస్తాను అని అంటుంది పూరి. అయ్యో భూమి దగ్గరికి వెళ్ళాడు కదా, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కదా, వాళ్ళిద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు, అలాగే వాళ్ళు పడిన బాధంతా ఒకరికి ఒకరు చెప్పుకుంటారు, సరేనా? ఈలోపు మనం వంట ప్రిపేర్ చేద్దాం, అలాగే శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి భూమిని ఇంటి కోడలుగా తీసుకుని వద్దాము అని చెప్పి అంటూ ఉంటుంది శారద. అలాగేనమ్మా అని అంటుంది పూరి. ఇది ఇలా ఉండగా ఇక భూమి ఎవరికీ చెప్పకుండా పోలీస్ స్టేషన్కి వస్తుంది. పోలీస్ స్టేషన్లో ఒక ఆర్కెస్ట్రా లాగా ఇక సందడి సందడిగా పాటలు మొదలవుతాయి. ఒక్కసారిగా భూమి ఉలిక్కి పడుతుంది. అయ్యో గగన్ కాదు కాబట్టి ఆకాష్ కాబట్టి ఇక్కడ అందరికీ డాన్సులతో తన పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు అని చెప్పి, ఏంటి ఆకాష్ గారు అని అంటుంది. హలో భూమి, వచ్చేసావా? అలా అయితే నన్ను రిలీజ్ చేయి అని అంటారు. ఇక అక్కడున్న కానిస్టేబుల్స్ స్టాఫ్ అంతా భూమి చూడగానే, ఎస్పీ సూర్య గారు లేరా అని అడుగుతుంది. తను బయటికి వెళ్ళారు మేడం, ఎందుకంటే అరెస్ట్ చేసినప్పటి నుండి ఈ రాక్ స్టార్ డ్యాన్స్ చూసి తట్టుకోలేకపోయారు అనగానే, ఇక ఏంటి ఆకాష్ గారు, మీరు నా కోసం గగన్లా నటిస్తాను అన్నారు, మరి ఇప్పుడేంటి ఆకాశ్లా అందరికీ మీరు చెప్పాలనుకుంటున్నారా అనగానే, భూమి వాళ్ళు అలా అనుకుంటున్నారు, తప్పేమీ లేదు, కానీ నేను ఆకాష్ని అని చెప్పి ఈ జైలు నుండి బయటకు వస్తాను, ఎందుకంటే నువ్వు సంతకం చేస్తే నాకు చాలు, పని అయిపోతుంది అనగానే, చూడండి ఇంత స్వార్థంగా ఉండొద్దు, నా కోసం మీరు అనగానే, నీ కోసం నేను ఈ జైల్లో ఇక్కడున్న ఊచలు లెక్క పెట్టుకొని జైల్లో కూర్చోవాలా భూమి, ఇది న్యాయంగా ఉందా అని అంటారు. లేదు కానీ అని అంటుంది. చూడు 60 నిమిషాలు
నీకు నేను టైం పెడుతున్నాను. ఈ 60 నిమిషాల్లో నన్ను నువ్వు బయటికి తీసుకురా. లేకపోతే నేను ఖచ్చితంగా ఆకాష్ని ప్రూఫ్ చేసుకొని బయటికి వచ్చేస్తాను. అలాగే మీ అత్తగారి ఫ్యామిలీ, అదే పూరి జీవితం, ఇటువైపు నీ జీవితం, మీ నాన్న అనుకున్నది అవన్నీ నేను లేకపోతే జరిగిపోవచ్చు భూమి. ఒకసారి ఆలోచించుకో. నన్ను బయటికి తీసుకొచ్చే ఆలోచన చెయ్యి. బయట నాకు చాలా పనులున్నాయి. నేను ఒక రాక్ స్టార్ని, నీకు తెలుసు కదా. ఇలా జైల్లో ఉంటే నా పేరు ఏమవుతుంది, నా పరువు ఏమవుతుందన్నది నీకు తెలియాలి కదా. నీకు హెల్ప్ చేస్తున్నందుకు నా జీవితాన్ని పనంగా పెట్టుకోలేను కదా. 60 నిమిషాల్లో 1 నిమిషం పూర్తయిపోయింది. ఇక 59 నిమిషాల్లో నువ్వు నన్ను రిలీజ్ చేయాలి. ఎందుకంటే వాడున్నాడు కదా, ఆ సూర్య, తెల్లగా ఉండి మనకి అంకుల్లా ఉన్నాడు అనగానే, నిజమే, వాడు అంకులైనా వాడు పెంకులైనా వాడి గురించి ఎందుకులే అని చెప్పి భూమి ఇక పరుగు పరుగున ఇంటికి వస్తుంది. శరత్చంద్ర అడ్డుకుంటారు. అమ్మ భూమి, ఇన్ని రోజులు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానే అని నాలో నేను బాధపడ్డాను. అలాగే నా కూతుర్ని ఈ చేతులతో పెంచకపోయినా కనీసం ఈ చేతుల్లో మంచిగా తన జీవితాన్ని ఉండాలని కోరుకున్నాను. కానీ నువ్వు ఆ గగన్ని మర్చిపోలేకపోతున్నావు. వాడు అరెస్ట్ అయ్యాడు కదా. వాడు మనల్ని ఏం చేశాడో తెలుసు కదా. నిన్ను కాదని ఆ తారమెడలో 3 ముళ్ళు వేయాలనుకున్నాడు. పైగా నిన్ను కిడ్నాప్ చేయాలనుకున్నాడు. ఇప్పుడేమో గగన్ని కాదు, ఆకాశాన్ని కలరింగ్ ఇచ్చి మళ్ళీ నీకు దగ్గరవుతున్నాడు. నీతో పాటు తైతిక్కలు డ్యాన్స్ వేశాడు అనగానే, నాన్న నిజం చెప్పాలంటే అనగానే, చెప్పవే, ఏంటా నిజం? నన్ను నా బావ దగ్గర చెడ్డ చేశావు. ఇప్పుడు నువ్వైనా బావకి మనశ్శాంతి ఎందుకు ఇవ్వట్లేదు అని అంటుంది అపూర్వ. పిన్ని, నన్ను లోపలికి రానివ్వు అనగానే, అమ్మ భూమి, అదంతా కాదు, నువ్వు నా మీద ఒట్టు వేసి చెప్పు, నేను చెప్పినట్టు వింటావా లేదా అనగానే, మీరు చెప్పినట్టే వింటానన్నా. అందుకే కదా మీరు ఇంటికి తీసుకొచ్చి నన్ను గదిలో బంధించినా నేను గదిలోనే ఉన్నాను కానీ ఎక్కడికి వెళ్ళలేదు అనగానే, చూసావా బావా, ఇప్పటికిప్పుడు ఎంత అబద్ధం ఆడుతుందో. ఇదిగో ఈ చెర్రీ కిటికీ తలుపులు తీసి భూమిని అక్కడ జైలుకు పంపించాడు అని చెప్పి అంటూ ఉంటుంది. అంటే నాన్న, తన్ని రిలీజ్ చేయాలి తను అనగానే, అంటే గగన్ని రిలీజ్ చేస్తే నువ్వు మీ అత్తగారింటికి వెళ్ళిపోతావు. ఇక్కడ బావా పరువు ప్రతిష్ట పోయినా పర్వాలేదు. బావా బ్రతికుండవెందుకు, మనిద్దరం ఇంత మందు తాగి చచ్చిపోదాము. అప్పుడు భూమి, గగన్, ఆ శారద, అలాగే మీరా జీవితాలు ఏమైపోయినా పర్వాలేదు. ఈ ఇంట్లో భూమి ఆస్తిని చూసి ప్రశాంతంగా ఉంటారులే బావా అనగానే, ఆస్తులంటే నీకు ఇష్టం పిన్ని, నాకు గగన్ గారికి కాదు. నాన్న, ఇప్పటికే చాలా టైం అయింది. తను అనగానే, తను గగనేనమ్మా, నాకు తెలుసు అని చెప్పి అంటారు. లేదు నాన్న, గగన్ కాదు అని అంటుంది. గగన్ కాకపోతే ఆకాశ అంటే ఇంత డ్రామా మొదలు పెట్టావా అనగానే, సరేనమ్మా, వాడు గగనో ఆకాశో అవన్నీ పక్కన పెట్టు, కానీ నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అంటారు. నాన్న, నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అనగానే, అవును, నువ్వు అనుకున్నట్టు వాడు ఆకాశే అయితే గగన్ చచ్చిపోయాడు. నా కూతురికి మంచి జీవితం ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే పెళ్లివారు ఇంకాసేపట్లో వస్తారు. ఇంకాసేపట్లో నువ్వు వాళ్ళ ముందు ఈ తాళిని ఎలా కవర్ చేసుకుంటావో నాకు తెలీదు. నువ్వు వాళ్ళ ముందు కూర్చోవాలి. ఇది చాలా మంచి సంబంధం. నా కూతుర్ని ఇక బాధ పెట్టాలనుకోవట్లేదు. నువ్వనుకున్నట్టే వాడు ఆకాష్ కాబట్టి నేను ఎస్పీ సూర్యకి ఫోన్ చేసి వాడిని విడుదల చేయమంటాను. చెప్పమ్మా భూమి, ఈ నాన్న మాట జవ దాటను అంటే ఈ నిర్ణయం నీకు ఓకే కావాలి. లేదు నాన్న, నాకు ఆ గగన్లా ఉన్న ఆకాశే కావాలి అంటే వెళ్ళిపోమ్మా. నువ్వు వెళ్ళిపోయినా ప్రతి క్షణం నా శవాన్ని నువ్వు చూస్తూనే ఉంటావు. ఎందుకంటే నేను చచ్చిపోతానమ్మా అని అంటారు. నాన్న, ఇదేం మాటలు? అసలు నేను అడుగుతున్నదేంటి? తన్ని బెయిల్పై బయటికి తీసుకురమ్మని అనగానే, నిజమే, బయటికి తీసుకొచ్చాక వాడు నిన్ను మోసం చేసి ఇంకొక దాని మేల్లో 3 ముళ్ళు వేసి నిన్ను బయటికి గెంటేస్తూ ఉంటే ఈ కన్న తండ్రి ప్రాణాలు భూమి మీద ఉండి కూడా వేస్టే కదమ్మా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. చెప్పు, ఇంకాసేపట్లో పెళ్లి చూపులకి పెళ్లివారు వస్తున్నారు.
ఆ గగన్లా ఉన్న ఆకాష్ బెయిల్పై ఎక్కడికి వెళ్ళిపోతాడో వెళ్ళిపోనివు అనగానే ఇక ఆకాష్ మాటలు గుర్తుకొస్తాయి. అవును, నా వల్ల తన లైఫ్ని రిస్క్లో పెట్టారు. ఇప్పుడు తను రాక్ స్టార్ జైల్లో ఉన్నాడు అంటే మొత్తం తన జీవితమే స్పాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఎలాగో ఒకలాగా గగన్లో ఉన్న ఆకాష్ బయటికి రావాలి. నేను పెళ్లి చూపుల్లోనే కూర్చున్నాను, కానీ నా మనసులో గగన్ బావ తప్పించి వేరొకరికి ఎప్పటికీ చోటుండదు. ఒకవేళ గగన్ బావ కాకుండా ఎవరైనా నా మెడలో 3 ముళ్ళు వేస్తే అది శవానికే అని చెప్పి సరే నాన్న అని అంటుంది. ఇదేంటి ఇలా ఒప్పుకుంది? వాడు ఆకాశేనా? గగన్ చచ్చాడా అని అనుకుంటుంది అపూర్వ. ఇక ఎస్పీ సూర్యకి ఫోన్ చేసి గగన్లా ఉన్న ఆకాష్కి రిలీజ్ చేయమంటారు శరత్చంద్ర. ఇక భూమి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇటువైపు కృష్ణప్రసాద్ అలాగే ఇక చెర్రీ వస్తారు. అమ్మ భూమి, నువ్వు తప్పు చేస్తున్నావు. అతను గగనేనమ్మా. నా కొడుకు లాంటి వాడు ఇంకొకడు ఎక్కడుంటాడమ్మా? నాకు చూడాలనిపిస్తుంది అనగానే మామయ్య, చెర్రీ, తను గగన్ కాదు, మన గగన్ చనిపోయారు. తను ఆకాష్. నేనే ఒప్పించాను. శారదత్తయ్య ఆల్మోస్ట్ పిచ్చిదైపోయింది. తను బ్రతకను అనుకుంది. అందుకే తన్ని బ్రతిమిలాడి కొడుకులాగా యాక్టింగ్ చేయమన్నాను. కానీ నా వల్ల తన లైఫ్ స్పాయిల్ అవుతుంది. తను గొప్ప రాక్ స్టార్. అలాంటి రాక్ స్టార్ జీవితాంతం జైల్లో ఉండాలనుకోకూడదు. గగన్ బావ మనందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నాను, కానీ తనకి మాత్రం ఆ రూపం ఇచ్చి తను చెడు చేయాలనుకోకూడదుగా అనగానే అమ్మా, నువ్వు చెప్తుంది నిజమా అని అంటారు కృష్ణప్రసాద్. ఏమో భూమి, నేను నమ్మలేకపోతున్నాను. ఒకసారి నేను ఇంటికి వెళ్ళి గగనన్నయ్యో కాదు అన్నది టెస్ట్ చేస్తాను అనగానే తప్పకుండా నేను కూడా వస్తాను పదరా అని చెప్పి చెర్రీ అలాగే కేపీ ఇద్దరు శారదింటికి వెళ్తారు. ఇక గగన్ రిలీజ్ చేసి హలో, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అని అంటారు ఎస్పీ సూర్య. అసలు నేను గగన్ని కాదు ఆకాష్ అని చెప్పినా నమ్మలేదు. ఇప్పుడు ఎవరో ఫోన్ చేస్తే రిలీజ్ చేస్తున్నారు. ముందు నువ్వు ఇన్స్పెక్టర్వేనా అని అంటారు. నేను ఇన్స్పెక్టర్నే, కానీ ఎక్కడికి వెళ్తున్నారు అనగానే జైల్లో వేసేదాకే నీ బాధ్యత. నేనెక్కడికి వెళ్ళాలన్నది నీకెందుకు చెప్తాను, పాని చూసుకో అని చెప్పి గగనిక అక్కడి నుండి శారదింటికి వస్తారు. అన్నయ్య, తొందరగా ఫ్రెష్ అవ్వు, మనం వదిన దగ్గరికి వెళ్ళాలి, భూమి వదిని తీసుకురావాలి అనగానే అన్నట్టు భూమిని నన్ను బెయిల్పై బయటికి తీసుకొచ్చిందనుకుంటా అనగానే చాలా ఆకలి వేస్తుందమ్మా అని అంటారు. నాన్న, నీకోసం నీకిష్టమైన అన్నీ చేశాను, త్వరగా రారా అని అంటుంది శారద. ఇక గగన్ ఇక ఫ్రెష్ అయ్యి బయటికి వస్తారు. ఇక గగన్లా ఉన్న ఆకాష్ ఆ ఫుడ్ అంతా చూస్తూ అబ్బా, చాలా అంటే చాలా ట్రెడిషనల్ ఫుడ్, మీ అబ్బాయి ఇష్టపడతారా అనేలోపు అదేంటి, నువ్వు నా కొడుకువే కదా నాన్న అని అంటుంది. ఓ యాయా, నేనే గగన్ని అని చెప్పి ఈరోజు కడుపు నిండా తినేస్తాను, మీరు కూడా కూర్చోండి. ధ్రువ అని అంటారు. అన్నయ్య, తను మీ బావగారు, తనకి బావగారని పిలవాలి అని అంటుంది పూరి. సరే పూరి, తీసుకురా బావగారిని అని అంటారు. ఇక నలుగురు చక్కగా భోజనం చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అపూర్వ దగ్గరికి కోపంతో రగిలిపోతూ వస్తూ ఉంటుంది ఇక తారా. ఇటువైపు భూమి రెడీ అవుతూ ఉంటుంది. ఇటువైపు భూమికి నక్షత్ర, మీరా, అపూర్వ రెడీ చేస్తూ ఉంటారు. భూమి కంట్లో కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఒసై భూమి, వాడు గగనని నీ నోటి వెంటే చెప్పేలా నేను చేస్తాను. నీ మెడలో వేరేవాడు 3 ముళ్ళు వేస్తూ ఉంటే నీది పవిత్రమైన ప్రేమ కదా, ఆ ప్రేమ బయట పెట్టే రోజొస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక ఎస్పీ సూర్యకి ఫోన్ చేస్తుంది అపూర్వ. అంటే శరత్చంద్ర గారు నాకంటే వేరే వాళ్ళకిచ్చి చేస్తారా? అలా ఎలా కుదురుతుంది అని అంటారు. ఆ సంబంధం వాళ్ళకి గగన్తో భూమి తిరుగుతుంది. ఒకవేళ పెళ్ళైనా ఇలాగే తిరిగితే మీ పరువు పోతుందని ఫోన్ చేయి సూర్య. అప్పుడు తన కూతురు గురించి అందరూ నవ్వుకుంటున్నారని చెప్పి ఇక నీ చేతులే పట్టుకొని ఆ భూమి మెళ్ళో 3 ముళ్ళు వేయిస్తారు. చాలా చిన్న లాజిక్ కదా అని అంటారు. సరే, వాళ్ళు ఎటువైపు రూట్ నుండి వస్తున్నారు అని అంటారు. పలా అని తనకి తెలియకపోయినా వాళ్ళు వచ్చి వెళ్ళాక వాళ్ళ రూట్ కనుక్కొని నీకు చెప్తాలే సూర్య.
ఎందుకంటే పెళ్లి చూపులు జరిగిపోయాక పెళ్ళైపోదు కదా అని అంటారు. సరే అపూర్వ గారు, మీరు ఖచ్చితంగా నాకు చెప్పాలి, ఎందుకంటే భూమి నాదే అని అంటారు. సరే సరే అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అపూర్వ. పెళ్లి చూపులకి పెళ్లివారు వస్తారు. ఇక భూమి చాలా అంటే చాలా బాధగా పెళ్లి చూపుల్లో కూర్చుంటుంది. ఇటువైపు ఇక శరత్చంద్ర తనలో తనే అమ్మా నీ జీవితం బాగుండాలి అని చెప్పి మనసులో అనుకుంటారు. ఇటువైపు ఆకాష్లా ఉన్న గగన్, పూర్ణి, ఇటువైపు శారద గగన్ వాళ్ళ భూమి వాళ్ళ ఇంటికి వచ్చి శరత్చంద్రని ఒప్పించి భూమిని ఇంటి కోడలుగా తీసుకురావాలని నిర్ణయానికి వస్తారు. మరి ఈరోజు రివ్యూ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. మరి రాబోయే రోజుల్లో భూమిని తీసుకువెళ్ళడానికి శారద వాళ్ళు రాబోతున్నారు. కరెక్ట్గా భూమికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏ నిర్ణయం ఎవరు తీసుకుంటారో అన్నది రాబోయే రివ్యూలో రాబోతుంది. ఈ రివ్యూ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.